అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ కపుల్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నేను కార్న్ఫ్లెక్స్ మిక్సర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు ఇష్టపడతారనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కళాయి పెట్టుకుని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పల్లీని వేసుకోవాలి. కార్న్ఫ్లెక్స్ వేపుకున్న తర్వాత చాలామంది అయితే పల్లీని ఫ్రై చేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువ వేడిలో ఉంటుంది కాబట్టి పల్లీలు బేగా మాడే ఛాన్సెస్ ఉంటాయనేసి నేను ముందుగా పల్లీలు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు కార్న్ఫ్లెక్స్ని ఫ్రై చేస్తానండి. పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫ్రై చేయని పల్లీలను పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత 3 రెమ్మల కరివేపాకును తీసుకుని మనం ఇలాంటి జాలీ తీసుకుని జాలీలో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి. అందుకనేసి ఇలాంటి స్టైన్ తీసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. పల్లీల్ని అలాగే కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కార్న్ఫ్లెక్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఎక్కువగా చేస్తున్నాను, అందుకే కొంచెం చేస్తున్నాను. తక్కువ అయితే మనకి ఈజీగానే అయిపోతుంది. నేను చాలా ఎక్కువ చేస్తున్నాను. ఏంటంటే ఇది మనం ఎక్కువ చేసుకుని స్టోర్ చేసుకుని కూడా పెట్టుకుంటే మన పిల్లలు వచ్చినప్పుడు వెంటనే పిల్లల స్నాక్ ఐటెంగా పెట్టడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది అనేసి నేను ఎప్పుడు ఇంట్లో ఎక్కువ చేస్తాను. అలాగే ఇప్పుడు కూడా ఎక్కువ చేశాను. మీరు కూడా అలా చేయండి. ఇప్పుడు ఏంటంటే ఫ్రై అయిపోయాయి కార్న్ఫ్లెక్స్ అనేది మనం వెంటనే తీసేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఏంటంటే కరివేపాకు పల్లీలు కూడా వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇవన్నిటికి కూడా కారం అలాగే ఉప్పు గరం మసాలా అవన్నీ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. నేనేంటంటే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి అవన్నీ ఏమీ వేయకుండా ఓన్ ప్లెయిన్గానే చేశానండి. పిల్లలకు కూడా స్పైసీ మా పిల్లలు అయితే అంత స్పైసీ అయితే ఇష్టపడరు. అందుకే పిల్లలు ఏంటంటే స్పైసీ ఇష్టపడరు కాబట్టి నేను ఈ విధంగా చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.